హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను యూఎస్‌బీ అడాప్టర్‌ని అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ కంపెనీ నేమ్ వచ్చేసి టీపీ లింక్. సో, ఈ ప్రొడక్ట్ ఏంటి? ఎందుకు యూజ్ చేస్తారు? అనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా వీడియో క్లియర్ దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇది మన ప్రొడక్ట్ వైఫై అడాప్టర్. ఎవరైనా ఈ ప్రొడక్ట్‌ని బై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి బై చేయొచ్చు. ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి హై స్పీడ్ నెట్ 150 మెగాబిట్స్ పర్ సెకండ్, అలాగే హై గెయిన్ యాంటెన్నా, డబ్ల్యూపీఎస్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, ఇదే మన వైర్‌లెస్ యూఎస్‌బీ అడాప్టర్ ఫ్రెండ్స్. ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి అమెజాన్‌లో నాకు 700 పడింది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే మనకి అడాప్టర్‌తో పాటు యూఎస్‌బీ ఎక్స్‌టెన్షన్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కేబుల్ అనేది మనకి లాంగ్ రేంజ్‌కి పనికొస్తుంది. సంబంధించిన యూజర్ మాన్యువల్ ఇది. ఇందులో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎలా అనేది ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి, కంప్యూటర్‌కి ఎలా ఇన్‌స్టాల్ చేయాలని. ఫ్రెండ్స్ ఈ యూఎస్‌బీ అడాప్టర్‌ని ఎక్కువ కంప్యూటర్‌కి కనెక్ట్ చేస్తారు. కంప్యూటర్‌కి నెట్ ప్రొవైడ్ చేయాలంటే మనకి ఎటువంటి రూట్ ఉండదు కాబట్టి ఈ వైఫై అడాప్టర్ ద్వారా కంప్యూటర్‌కి నెట్‌ని ప్రొవైడ్ చేస్తారు. సో, వీటి యొక్క రేంజ్ వచ్చేసి 150 మెగాబైట్స్ పర్ సెకండ్ అంటే సెకండ్‌కి 150 ఎంబీ డేటాని గెయిన్ చేసుకుంటుంది రూటర్ నుంచి. అలాగే ఈ వైఫై అడాప్టర్ వచ్చేసి మనం విండోస్‌లో మ్యాక్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఇన్‌స్టాల్ ప్రాసెస్ అనేది వేరేగా ఉంది ఫ్రెండ్స్. మ్యాక్‌లో వేరే ఉంది. విండోస్‌లో వేరే ఉంటుంది. యాంటీనా కూడా చాలా హై గెయిన్ యాంటీనా కలిగి ఉంది. చాలా స్పీడ్‌గా రిసీవ్ చేసుకుంటుంది సిగ్నల్స్ అనేది రూటర్ నుంచి. ఎటువంటి సిగ్నల్ ప్రాబ్లమ్ లేకుండా మనకు నెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ యాంటీనా. నేనిప్పుడు వైఫై అడాప్టర్‌ని నా ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేస్తున్నాను. ల్యాప్‌టాప్ అనేది ఎటువంటి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ లేకుండా ఈ వైఫై అడాప్టర్‌ని యాక్సెస్ చేస్తుంది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ నా దగ్గర కంప్యూటర్ లేదు. నేను అందుకే ల్యాప్‌టాప్ కనెక్ట్ చేస్తున్నాను ఈ రూటర్‌ని. సో, కంప్యూటర్ ఉంటే మీకు చూపించేవాడిని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది. సో, ఈ రూటర్‌ని ఇన్‌స్టాల్ చేయగానే బీప్ సౌండ్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం ఈ వైఫై సెక్షన్‌లోకెళ్ళి ఆల్రెడీ కనెక్ట్ చేశాను. ఇక్కడ వైఫై 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వైఫై 1, వైఫై 2. ఈ వైఫై 2 అనేది మన అడాప్టర్‌కి సంబంధించిన కనెక్షన్ ఫ్రెండ్స్. నా ల్యాప్‌టాప్ వైఫైని స్లోగా యాక్సెస్ చేస్తుంది. అందుకే ఈ అడాప్టర్‌ని యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. సో, నాకు వీలైతే నేను ఈ అడాప్టర్‌ని కంప్యూటర్ కనెక్ట్ చేసి ఏ విధంగా యూజ్ చేయాలో చూపిస్తాను. సో, ఆ వీడియో కావాలనుకుంటే నా ఛానెల్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ వీడియో కోసం. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.